వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పకోడీలు ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కడిగి తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర 2 కప్పులు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపి పెట్టుకున్నటువంటి పకోడీ పిండిని చూపిస్తున్న విధంగా పకోడీలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పకోడీలను కూడా తయారు చేసుకోవాలి. తరువాత ఇదే నూనెలో ఇలా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 3 లేదా 4 వేసుకొని ఇలా వేయించుకొని తీసుకొని పకోడీలతో పాటు తిన్నట్లయితే చాలా బాగుంటుంది. వేడివేడిగా రుచికరమైన పాలకూర పకోడీలు రెడీ అయ్యాయి. వీటిని గ్రీన్ చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితేనే నేను అప్లోడ్ చేసే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.